58th జ్ఞానపీఠ్ అవార్డ్ రీసెంట్‌గా ద్రౌపది ముర్ము గారు ఇవ్వడం జరిగింది. సంస్కృత్ స్కాలర్ అయిన జగద్గురు రామభద్రాచారి గారికి మరియు ఉర్దూ పోయెట్ అయిన గుల్జార్ గారికి ఈ సంవత్సరము ఈ అవార్డ్ అనేది ఇచ్చారు. జ్ఞానపీఠ్ అవార్డ్ అనేది ఇండియాలోనే హైయెస్ట్ లిటరరీ అవార్డ్ అని చెప్పుకోవచ్చు. ఈ అవార్డ్ అనేది భారతీయ జ్ఞానపీఠ్ అసోసియేషన్ వాళ్ళు ఇస్తారు. ఈ భారతీయ జ్ఞానపీఠ్ అసోసియేషన్‌ని 1961లో సాహు శాంతి ప్రసాద్ జైన్ మరియు రమా జైన్ గారు స్థాపించారు. ఈ అవార్డ్ వచ్చేసి షెడ్యూల్ 8లోని 22 లాంగ్వేజెస్‌తో పాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా కన్సిడర్ చేసుకొని ఈ లిటరేచర్‌కి సంబంధించిన వర్క్స్ మీద ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఇంకో విషయం మీరు నోట్ చేయాలి. ఏదైనా ఒక లాంగ్వేజ్‌కి ఒక సంవత్సరము ఈ జ్ఞానపీఠ్ అవార్డ్ వస్తే 3 ఇయర్స్ వరకు ఆ లాంగ్వేజ్ అనేది ఇన్‌ఎలిజిబుల్ అవుతుంది. అంటే మళ్ళీ 3 ఇయర్స్ తర్వాతే ఆ లాంగ్వేజ్‌కి లిటరరీ అవార్డ్ లేదా జ్ఞానపీఠ్ అవార్డ్ అనేది ఇవ్వొచ్చన్నమాట. సో దిస్ ఈస్ 58th జ్ఞానపీఠ్ అవార్డ్స్ 2025. థాంక్ యూ వెరీ మచ్. జై హింద్.